here either this or మీ that. భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి. Proceed along that which is really present within you. కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, That truth is self-confidence. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. Develop that self-confidence. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే Where there is self-confidence, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. then you will have self-satisfaction. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే When there is సెల్ఫ్ self-satisfaction, రియలైజేషన్ చేస్తావు. then you will be able to సెల్ఫ్ realize the రియలైజేషన్ self. చేసినప్పుడే When you realize the self, సెల్ఫ్ సాక్షాత్కారం అవుతుంది. then you will have the manifestation, visualization of the self. కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనం పునాది వేసుకుంటూ రండి. Today we have to lay the foundation for this ఈ mansion. ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది, And this foundation, ఎవ్వరికి కనిపించదు, you don't see the భూమిలో foundation. మునిగిపోతుంది. And it's in earth, in the soil. కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికీ అందచందంగా కనిపిస్తుంటాయి. But the building built over the foundation is so beautiful, which is apparent. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. That is, foundation is self-confidence. భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, That which is in the ground is self-confidence. కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. But that what is seen is self-satisfaction. దాని పైన వేసేటువంటి రూఫే సెల్ఫ్ సాక్రిఫైస్. And the roof is self-sacrifice. ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు. When once the roof is laid, you can live there. ఆ రూపు లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు. And that very life in that built mansion is self-realization. పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము. Without foundation, without erecting walls, without laying the roof, it is impossible to reside. కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి. From this day onwards, we should lay the strong foundation. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది దీనికోసమని. That's why Bhagavan said, start early, drive slowly, reach safely. మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి. You should lead your life in a పవిత్రమైన perfect, జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి. and you should share your sacred life with everybody. ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి. Don't go by the consideration what would others think of you. పోనీ అందరి దగ్గరికి పోయి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు. We go on saying good morning, good night to ఈ everybody. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది. This good morning, good night is not ours, truly. నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది. Say namaskar, you will be very blissful. ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది. And today we don't feel like doing namaskar. పిల్లలు ఈనాడు మొదల నుంచి కూడాను తల్లిదండ్రులు గౌరవించండి. From this day, all students should love their parents, respect them. తల్లిదండ్రులను ప్రేమించండి. You love them, తల్లిదండ్రుల ప్రేమకు గురికండి. and you be the recipients of their love. తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రత ఉంటుంటుంది. And if you really enjoy the love of your parents, your life is going to be sacred. తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము. And the blessing of the mother is తల్లుల essential. మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటుంది. If your parents suffer, you are going to suffer in future. కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి. Never make your parents suffer. వాళ్ళని ఆనంద పెట్టి You make them మీరు కూడా happy. ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు. When you make them happy, and when you are happy in turn, your children will make you happy. కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి. Therefore, share this happiness with everybody and receive కేవలం happiness from ఇచ్చుకోవడం all. మాత్రమే కాదు, పుచ్చుకోవడం కూడా జరగాలి. Not simply giving, you should also దిస్ ఇస్ receive. నాట్ వన్ వే ట్రాఫిక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. It's not one-way traffic, it's two-way traffic by channel, give and take. కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి. And speak well so as to redeem your lives. మంచి చూపులు చూడండి. Have good looks. మంచి పవిత్రమైన విషయాలు వినండి. Listen to sacred పవిత్రమైన things. జీవితాన్ని గడపండి. Lead a sacred life. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि भजन
भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। प्रेम भक्ति बिना उद्धार नहीं। प्रेम भक्ति बिना उद्धार नहीं। हरि सेव बिना निर्वाण नहीं। हरि सेवा बिना निर्वाण नहीं। हरि भजन बिना सुख शांति 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 नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि भजन बिना हरि भजन